కూటమి ఎమ్మెల్యేలు జీవీఎంసీ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలుస్తున్నాయి. లీజు గడువు ముగిసిన నగరపాలక సంస్థ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకుంటే శాసనసభ్యులు విడిపించడం వివాదాస్పదంగా మారింది. సీజ్ చేసిన సైట్ను 3 గంటల్లోపే తిరిగి అప్పగించడం వెనుక ఏం జరిగింది? ఈ వ్యవహారంలో పాత్రధారులెవరు? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. ఏపీలో కూటమి పాలనలోనూ ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. విశాఖ నగరపాలక సంస్థ స్థలాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జీవీఎంసీ మేయర్ పీఠం ఇంకా వైసీపీ చేతిలోనే ఉంది. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న 1200 చదరపు గజాల రిజర్వు స్థలాన్ని వేమన సంక్షేమ సంఘానికి నెలకు కేవలం 500 చెల్లించేలా 10 ఏళ్ల కాలానికి లీజుకిచ్చింది. 1986లో బీఎంసీ నుంచి అనుమతి తీసుకుని శాశ్వత భవనం నిర్మించింది. తర్వాత అంచెలంచెలుగా లీజును పొడిగించుకుంటూ వచ్చింది. ప్రస్తుతం జీవీఎంసీకి నెలకు కేవలం 4141 రూపాయల చొప్పున లీజు చెల్లిస్తోంది. ఇది చాలా తక్కువ. మున్సిపల్ చట్టం ప్రకారం ఏదైనా ఆస్తిని ఒకరికి 25 ఏళ్లకు మించి లీజుకి ఇవ్వడానికి వీల్లేదు. దీంతో వేమన మందిరాన్ని అప్పగించాలని జీవీఎంసీ అధికారులు కొన్నేళ్ల కిందట సంక్షేమ సంఘానికి నోటీసు జారీ చేశారు. అయితే ఫ్యాన్ పార్టీ పాలనతో అప్పటి పెద్దలతో జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఖాళీ చేయకుండా చేశారు. లీజు గడువు దాటిపోయి దశాబ్దం అవుతున్న సమయంలో పొడిగింపు కోసం అనుమతి ఇవ్వాలంటూ గత ప్రభుత్వానికి 2 ఏళ్ల కిందట లేఖ రాశారు. దాన్ని పట్టించుకోవద్దని మున్సిపల్ శాఖ అధికారులను గత ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి నుంచి లీజు చెల్లింపును కూడా వేమన సంక్షేమ సంఘం నిలిపివేసింది. దీంతో గత నెల 28న వేమన మందిరాన్ని అధికారులు సీజ్ చేశారు. అయితే జీవీఎంసీపై గట్టి పట్టున్న వైసీపీ నేతను వేమన సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిసి తిరిగి తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే తాము ఇప్పుడు పవర్లో లేమని కూటమి ఎమ్మెల్యేలను కలవాలని సలహా ఇచ్చారట. దీంతో 2 ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలతో చర్చించారు. అయితే మాకేంటి అని అడగటంతో అన్ని మేం చూసుకుంటామని వేమన సంక్షేమ సంఘం పెద్దలు ఆశ చూపారట. దీంతో మందిరాన్ని తిరిగి వారికే అప్పగించడంలో కూటమి నేతలు కీరోల్ పోషించారని గుసగుసలు వినపడుతున్నాయి. ఆఫర్ బాగా నచ్చింది కాబోలు. తక్షణమే కూటమి నేతలు రంగంలోకి దిగిపోయి అధికారులకు ఫోన్ చేసి నోటీస్ ఇవ్వకుండా ఎలా సీజ్ చేస్తారని గట్టిగా ప్రశ్నించారట. లీజు బకాయిలు చెల్లిస్తారు, తక్షణమే సీల్ తొలగించాలని ఆదేశించారని తెలుస్తోంది. సాక్షాత్తు కూటమి ఎమ్మెల్యేలు కీలక నేతలు చెప్పడంతో చేసేదేమీ లేక సీల్ను తొలగించేశారని జీవీఎంసీలో టాక్ నడుస్తోంది. నిబంధనల ప్రకారం వేమన మందిరాన్ని స్వాధీనం చేసుకుని వేలం వేస్తే జీవీఎంసీకి నెలకు కనీసం 2 లక్షల ఆదాయం వస్తుంది. మున్సిపల్ యాక్ట్ ప్రకారం వేమన మందిరాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో వారం రోజుల్లోగా ఖాళీ చేయాలని, లేని పక్షంలో తామే సీల్ వేసి స్వాధీనం చేసుకుంటామని అధికారులు నోటీసులు జారీ చేశారు. గడువు ఈ నెల 15న ముగియటంతో 17న వేమన మందిరానికి సీల్ వేసి స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. 2 ఎమ్మెల్యేలు వైసీపీ నేత మంత్రాంగం నడిపి సక్సెస్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. జీవీఎంసీ పీఠం ఇంకా వైసీపీ చేతిలో ఉండటంతో పని చాలా ఈజీ అయిపోయిందట. వీరందరూ కలిసి నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొట్టేందుకు ఎక్కడా వెనకాడలేదు. వేమన మందిరం విషయంలో అధికారులు చర్యలు తీసుకుంటే కూటమి నేతలు ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలను కాపాడేలా చక్రం తిప్పటం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నేతలు నేరుగా జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ఒత్తిడి చేయడంతో మున్సిపల్ అధికారులు సీల్ తొలగించాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం పనిచేస్తున్న ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవటం పెద్ద తప్పిదమే అవుతుంది. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన ఉన్నతాధికారులు కూడా రాజకీయ ఒత్తిడికి లొంగి పనిచేయటం విమర్శలకు తావిస్తోంది. వేమన మందిరం వ్యవహారంపై ఆయా పార్టీల హైకమాండ్స్ నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నాయని సమాచారం. ఈ విషయంలో తమ నేతలది తప్పు అని తేలితే ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.